ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు మౌత్ అల్సర్స్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు మౌత్ అల్సర్స్ ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు, అవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఈ మౌత్ అల్సర్స్ అనేది మనకి నోట్లో పుండులాగా వస్తుంటుంది. అదేంటంటే వైటిష్ టు రెడ్డిష్ బార్డర్లో మనకి నోట్లో ఎక్కడ అంటే నాలుగు పైన మీద కావచ్చు, లేకపోతే చిగుర్లలో కావచ్చు, బుగ్గల మీద కావచ్చు, పెదవుల మీద కావచ్చు, ఇవి చూస్తూ ఉంటాం. ఈ మౌత్ అల్సర్స్ అనేది ఎవరికి వస్తుంది ఏంటంటే అది పెద్దల్లో వస్తుంది, పిల్లల్లో కూడా వస్తుంది. పెద్దల్లో ఏంటంటే స్ట్రెస్ అల్సర్స్ అంటారు వాటిని. ఏంటంటే బాగా స్ట్రెస్ పడే వాళ్ళకి, స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి ఈ అల్సర్స్ వస్తుంది. నేమ్ ఇట్ సెల్ఫ్ అందులోనే ఉంది స్ట్రెస్ అని, అందుకే వాటిని స్ట్రెస్ అల్సర్స్ అంటారు. చిన్న పిల్లల్లో ఏంటంటే హర్పీస్ సింప్లెక్స్ వైరస్ ద్వారా వస్తుంటుంది వాళ్ళకి ఈ అల్సర్స్ అనేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా కూడా మనకి అల్సర్స్ అనేది వస్తుంటుంది. ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు వైటమిన్ B12 డెఫిషియన్సీ కానివ్వండి, లేదా ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, దీని ద్వారా కూడా మనకి అల్సర్స్ అనేది వస్తుంటుంది. అలానే కొన్ని మెడిసిన్స్కి అలర్జీ అనేది వస్తుంటుంది. ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్కి మనకి అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలానే కొన్ని టూత్ పేస్ట్లకు కూడా ఈ అల్సర్స్ అనేది రావచ్చు. ఈ అల్సర్స్ వచ్చినప్పుడు ఒక 15 days to 30 days వరకు కూడా ఈ అల్సర్స్ అనేది వచ్చేసి వాటంతట అవి తగ్గకపోతే ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించి వాటికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దానికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఫస్ట్ ఏంటంటే మనకి కొన్ని జెల్స్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. బెంజోకైన్ జెల్స్ కానివ్వండి, మికోపైన్ జెల్స్ కానివ్వండి, వీటిని సజెస్ట్ చేస్తుంటారు. ఇవి సజెస్ట్ చేసినప్పుడు వాటిని యూస్ చేస్తూ ఉండాలి. అది కాకుండా స్ట్రెస్ అల్సర్స్, ఈ స్ట్రెస్ ద్వారానే కాదు ఇంకా ఏంటంటే మనకి అల్సర్స్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని చెప్పాను, అందులో విటమిన్ B12 చెప్పాను, ఐరన్ డెఫిషియన్సీ, అలానే విటమిన్ B2 నథింగ్ బట్ రైబోఫ్లావిన్ అనమాట. ఈ డెఫిషియన్సీ ద్వారా కూడా మనకి అల్సర్స్ అనేది వస్తుంటుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం బేసికల్లీ ఏం తింటుంటాం, బాగా పాలిష్డ్ రైస్. మనం ఈ రోజులో పాలిష్డ్ రైస్ తింటున్నాం. అందులో ఏంటి రైబోఫ్లావిన్ అనేది లాస్ అయిపోతుంటుంది. జస్ట్ రైస్ ఒకటే కాదు, ఇప్పుడు మనం తెల్ల రవ్వ ఏదైనా, బొంబాయి రవ్వ కానివ్వండి, గోధుమ రవ్వ కానివ్వండి, ఏదైనా లేదని ఇలా తెల్లటివి ఏదైనా పిండి, అందులో ఏంటంటే అవన్నీ పాలిష్డ్ అనమాట. అందులో రైబోఫ్లావిన్ అనేది లాస్ అయిపోతుంటుంది. కాబట్టి మనకి ఈ రైబోఫ్లావిన్ లేకపోవడం వల్ల కూడా మనకి అల్సర్స్ అనేది వస్తుంటుంది. అందుకే మోస్ట్లీ ఈ పాలిష్డ్ రైస్ కానివ్వండి, పాలిష్డ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది మంచిది. మనకి ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే జెల్స్ అని చెప్పాను. ఈ జెల్స్ కాకుండా ఒకవేళ మీకు ఇన్ కేస్ అది ఆ జెల్స్ కూడా ట్రీట్మెంట్ అవ్వట్లేదు అనుకోండి, అది చాలా రోజులు కూడా తగ్గిపోకపోతే మనకి లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే కొన్ని మనం ఏంటంటే ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అలాగే ఎక్కువ మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మనం అల్సర్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.